కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. ఆమె ఓ జ్యోతిష్యురాలు. ఎంతో మందికి ఆన్లైన్ ద్వారా జాతకాలు చెప్తూ ఫేమస్ అయింది. ఏమైందో ఏమో, దేనికైనా పరిష్కారాలు చెప్పి ప్రజల సమస్యల నుంచి బయటపడేలాగా చేసే ఆమె గ్రహణానికి భయపడింది. ఏం జరుగుతుందనుకుందో కానీ భయంతో కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను హతమార్చింది. ఇంతకీ ఆమెను భయపెట్టిన విషయం ఏంటి, ఎందుకు ఆమె హత్యలు చేసింది అన్న విషయం గురించి తెలుసుకుందాం. టెక్నాలజీ రంగంలో ఎన్ని విజయాలు సాధించినా కొంతమంది మాత్రం ఇప్పటికీ మూఢ విశ్వాసాలపై నమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు, చేతబడి అంటూ ప్రజలను కొంతమంది మంత్రగాళ్ళు, బాబాలు మోసం చేస్తూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షుద్ర పూజల కోసం నరబలి కూడా ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ ఎన్నో జరిగాయి. ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు డానియల్ జాన్సన్. ఆమె ఆన్లైన్లో జాతకాలు చెప్తూ మంచి పేరు సంపాదించింది. ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పేది. ఇక ఆమె జాతకాలు నిజమవుతున్నాయని నమ్మిన జనాలు డానియల్ జాన్స్తో జాతకం చెప్పించుకునేందుకు ఆసక్తి చూపించేవారు. అందరికీ జాతకాలు ఆమె చేతిలో పెట్టుకున్న ఆమె గ్రహణానికి భయపడింది. దక్షిణ కాలిఫోర్నియాలోని సూర్యగ్రహణం ఏర్పడింది. జ్యోతిష్యురాలైన డానియల్ గ్రహణానికి భయపడింది. ఈ గ్రహణం ఎంతో శక్తివంతమైనది. ఇప్పుడే మేల్కోండి, గ్రహణం ఏర్పడుతుంది, కొత్త ప్రపంచం వస్తోంది, ఏం చేయాలన్నా ఇదే మంచి సమయం అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ పెట్టిన కొద్ది సమయానికే డానియల్ జాన్సన్ తన భర్తను హత్య చేసింది. భర్త మృతదేహాన్ని కారులో దాచి తన 2 కూతుళ్లను తీసుకుని కారులో బయలుదేరింది. 160 స్పీడ్తో ప్రయాణిస్తున్న సమయంలో తన 8 నెలల చిన్నారిని కారులో నుంచి బయటకు విసిరేసింది. పాప అక్కడికక్కడే మృతి చెందింది. అది చూసి 9 ఏళ్ల మరో కూతురు భయంతో వణికిపోయింది. డానియల్ కార్ను అదే స్పీడ్తో నడుపుతూ చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో కూతురుతో పాటు ఆమె కూడా కన్నుమూసింది. ఈ ప్రమాదంలో డానియల్ శరీరం ఛిద్రమైపోయింది. పోలీసులు డానియల్ని గుర్తించేందుకు చాలా సమయం పట్టింది. చనిపోయింది డానియల్ జ్యోతిష్యురాలని గుర్తించారు. మూఢనమ్మకాల కారణంగా ఒక కుటుంబం బలైపోయినట్లు పోలీసులు తెలిపారు.